సినిమాల పాటలు కూడా అట్లే వస్తూ ఉంటాయి. సినిమా చూపిస్తా మామ నీకు సినిమా మామలంటే ఎందుకు అంత తక్కువ. అలాగా మామయ్య అన్న పిలుపుని గొప్పగా కూడా ఇచ్చారు. సినిమా చూపిస్తా మామ అని కూడా అన్నారు. ఎందుకు అలాగా? అలా అల్లుడు చెప్తా నీ కథ. ముందు రాలబడతావు కదా, నిన్నే ముందు పంపించేస్తా మనసులో అనుకొని, పైకి మాత్రం నీకు అభిమానమే లేదే అల్లుడు అన్నాడట. యుద్ధ భూమికి వచ్చి అభిమానాలు మర్యాదలు చేయడము నాకు తెలియదు, చంపడమో చావడమో రెండే తెలుసు, కాచుకో మీ ప్రాణాలు. సుభాష్ అన్నాడు ద్రోణాచారి గారు. సుభాష్ అయితే రారా రా రమ్మన్నాడు. అనేకమైన శరపరంపరలతో అనేకమైన శరపరం వేస్తున్నా. ద్రోణాచారి గారిని నొప్పించి వ్యూహాన్ని ఛేదించి లోపల ప్రవేశించాడు అభిమన్యుడు. ద్రోణాచారి చేతుల కవచాన్ని ధనువుని అలా కొట్టి కేతనాన్ని కొట్టి లోపల ప్రవేశించాడు. రెండవ ద్వారము చెంత సైంధవుని తరిమి కొట్టాడు. సైంధవుడు పారిపోయాడు. పారిపోయేవాడిని చంపరాదు కాబట్టి వదిలేశాడు అభిమన్యుడు. రెండవ ద్వారము దాటి వ్యూహములోనికి వెళ్ళిపోయాడు. అక్కడ సైంధవుడు పారిపోయిన వాడు మరలా తిరిగి వచ్చి పాండవ సైనికులు అభిమన్యుని వెంబడి వస్తూ ఉండగా వాళ్ళు లోపలికి వెళ్లకుండా రెండవ ద్వారము చెంత సైంధవుడు స్తంభనాస్త్రాన్ని ప్రయోగించాడు. దాన్ని దాటి ఎవరు వెళ్ళలే, పాండవులు వెళ్ళలే. నాయనా పుత్ర ఘటోత్కచ, ఏమిటి తండ్రి అన్నాడు. మంటలు దాటలేకపోతున్నావు, నువ్వు వెళ్ళి సాయము చేయి నాయన అన్నాడు. ఘటోత్కచుడు గగన మండలానికి ఎగిరాడు, కానీ మంటలు దాటలేకపోయాడు. తండ్రి నాకు సాధ్యము కావడం లేదు అన్నాడు. అయితే గగన వీధిలో తిరుగుతూ అక్కడ ఏం జరుగుతుందో చెప్పమన్నారు పాండవులు. గగన వీధిలో తిరుగుతూ ఏం జరుగుతుందో చెబుతున్నాడు ఘటోత్కచుడు. ఒంటరి వారయ్యాడు అభిమన్యుడు. రెండవ ద్వారము చెంత ఆగిపోయారు పాండవ సైనికులు. ఎలా ఉంది యుద్ధం? అభిమన్యుల వారి యుద్ధం. శరణి మందరగ